ఇప్పుడు ప్లాస్టిక్ మెటీరియల్ ఈ మిషన్ ద్వారా ఈ లోపలికి వెళ్తుంది. ఈ లోపల నుంచి ఇక్కడ ఇందులోకి వచ్చి వేస్ట్ మెటీరియల్ మొత్తం సింక్ అవుతుంది. ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ఫ్లోట్ అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రిక్షన్ వాష్ అవుతుంది. ఫ్రిక్షన్ వాష్ అయ్యి చిన్న చిన్న పీసెస్ గా క్రష్ అవుతుంది. క్రష్ అయిన పీసెస్ ఇందులోకి వచ్చి ఇది టెంపరేచర్ రూమ్ అన్నమాట. ఈ టెంపరేచర్ రూమ్ లోకి వచ్చి మెల్ట్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చి ఇది కంబైనర్ అన్నమాట. ఇది శాండ్ ప్లస్ ఇక్కడ మెల్ట్ అయిన ప్లాస్టిక్ ఏమొచ్చి కంబైన్ అవుతుంది, అంటే మిక్స్ అవుతుంది. ఈ మిక్స్ అయిన మెటీరియల్ ఏదైతే ఉందో ఈ రూమ్ లోకి వచ్చి ఒక బ్రిక్ లా తయారవుతుంది. ఈ బ్రిక్ చాలా హార్డ్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మనం ఈ బ్రిక్స్ ని బిల్డింగ్స్ లో కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా ఉండదు. అలాగే ఇక్కడ కరిగించిన మెటీరియల్ ఏదైతే ఉందో అది విటమిన్ యూస్ చేయొచ్చు.